ఈరోజు ఆనియన్ పకోడీ చేసుకున్నాం. పప్పు కర్రీలోకి ఆనియన్ పకోడీ సూపర్ మ్యాచ్ అవుతుంది కదా. అందుకే ఫస్ట్ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన శనగపిండి, క్రిస్పీగా ఉండడానికి కొంచెం బియ్యపిండి యాడ్ చేసి చిటికెడు కారం, సాల్ట్, ధనియా పొడి కావాలనుకుంటే మీరు సోడా కూడా వేసుకోవచ్చు. మా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. దీన్ని ఫస్ట్ ఆనియన్లో ఉన్న వాటర్ తోటి గట్టిగా కలుపుకొని, ఇంకా వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని గుర్తుపెట్టుకోండి, గట్టిగా కలుపుకుంటేనే హోటల్ స్టైల్లో వచ్చింది. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని అది వేడెక్కాక పకోడీ విడివిడిగా వేసేసుకోవడమే. అది అయిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చింది అన్నమాట. సో క్రిస్పీగా వచ్చింది ఈసారి మాత్రం. అమ్మా, పకోడీ వేయడంలో నేను మించిపోయినా తెలుసా నేను లాస్ట్కి మిర్చిని వేయించుకొని తర్వాత కొంచెం చాట్ మసాలా చల్లుకొని తింటే అల్టిమేట్ ఉంది. రోజు స్పెషల్స్ ఏంటి? వేడివేడి అన్నం, గుమగుమలాడే పప్పు, దాంట్లో లంచుకోవడానికి ఆనియన్ పకోడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.